ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? హృదయం బిడ్డలారా, మా అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా బలపడుతూ ఆత్మీయంగా ముందుకు కొనసాగుతున్న మీ కుటుంబాలకి శుభము కలుగునుగాక. ఏదైనప్పటికీ ఈ దినాలు చెడ్డవి. ఎందుకని అంటే ఎంత ఘోరంగా ఉన్నాయో, ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో వార్తలు వింటుంటే ఆశ్చర్యపోతూ ఉన్నాం. కనుక ఈ యొక్క చెడ్డ దినాల్లో మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఒకటే మనకు గుర్తు, పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట వినాలి. అలాగే సేవకులు ప్రకటిస్తున్న మాటను వినాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చక్కటి మాటను చెప్తున్నాడు. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు. ఈ వాగ్దానం అర్థమవుతుందా? లేదా ఈ వచ్చిన భాగం మీకు అర్థమవుతుందా? ప్రియమైన బిడ్డలారా, చాలామంది ఎందుకు పుడుతున్నాము, ఎందుకు బ్రతుకుతున్నాము, ఎందుకు జీవిస్తున్నాను అనేటువంటి గ్రహింపు లేకుండా జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే. ఎవరి ద్వారా అంట? యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు. దేనికి నిన్ను నియమించాడు అంటే యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందటానికి మిమ్మల్ని నియమించాడని చక్కని వార్త చెప్తున్నాడు. మరి ఆయన ద్వారా రక్షణ పొందవలసిన నీవు, నీ మార్గం వేరైపోతుంది, నీ ప్రయాణం వేరైపోతుంది, నీ విధానం వేరవుతుంది. ఆఖరికి దేవుని ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందాలని చెరసాల నాయకుడికి అర్థమైంది. హృదయం బిడ్డలారా, అలాగే లూదియాకి అర్థమైంది. ఆమె కూడా రక్షణ పొందింది. అంటే మనము దేనికి నియమించబడ్డాము అని అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. చాలామంది ఉగ్రత పాలైపోతున్నారు. ఎలాగా? సొదొమ గొమొర్రా ఉగ్రత పాలైనట్లు. అలాగే హృదయం బిడ్డలారా, ఆ దినాల్లో, నోవాహు దినాల్లో వారు ఉగ్రత పాలవునట్లుగా చాలామంది ఉగ్రతకే దేవుని ఉగ్రతకి వెళ్ళిపోతున్నారు. కానీ మిమ్మల్ని నియమించింది ఉగ్రత పాలవటానికి కాదు, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు, ఆ పరలోక పట్టణంలో చేర్చబడటానికి. ఈ మాటలు అర్థమైతే ఉగ్రత పాలయ్యే లక్షణాలు నీలో ఉన్నాయేమో, ఉగ్రతకు వెళ్ళేటువంటి పాపం నీలో ఉందేమో. ఉగ్రత పాలవడానికి బైబిల్ చదవట్లేదా? రోజు ప్రార్థన చేయట్లేదా? రోజు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించట్లేదా? అయితే నువ్వు ఉగ్రత పాలవుతావు. తమ్ముడా, చెల్లి, అక్క, ఈ మాటలు నీ కొరకే దేవుడు సిద్ధపరిచాడు. ఆ ఉగ్రత పాలవకుండా రక్షణ పొందటానికి పరిశుద్ధ గ్రంథాన్ని చదువు, బైబిల్ చదువు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, నీతిగల రాజ్యానికి వారసుడుగా నిలబడు. దేవుడి కార్యం చేస్తాడు. మా యొక్క సహవాస కూడికలు నుజుడి ప్రాంతంలో జరుగుతున్నాయి కనుక హృదయం బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి అనేక మంది వార్తలు వింటూ ఉన్నారు. మీరు కూడా వినండి. యూట్యూబ్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం మమ్మల్ని ఈ రీతిగా లేవనెత్తి సరిచేస్తున్నందుకు వందనాలు. మేము ఉగ్రత పాలు అవ్వకూడదని నీ ప్రియకుమారుని భూమి మీదకి పంపించాం. ఎప్పుడైనా తెలుసుకుని ఆ రీతిగా ప్రార్థన చేయడానికి, పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. కుటుంబాల బిడ్డలు కట్టమని, మా జీవితాల ఆశీర్వాదం దయచేయమని, శాపాన్ని కొట్టివేయమని,
చూస్తున్న వారి పరిచర్యలో సహకరిస్తున్న వారందరినీ దీవించమని, అలాగే నాయన ఈ యొక్క సంవత్సరం క్యాలెండర్లు, వాగ్దానాలు, విధవరాలు చీరల కొరకు ప్రార్థిస్తున్నాం. అనేక రీతులుగా అనేకులకి సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. అనేకులు లేవనెత్తండి, కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.